హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీని ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం మన యొక్క చెరువు పని తాలూకా అమౌంట్ అనేది మనకి రోజుకి ఎంత పడుతుంది అండ్ అలాగే మనకి గవర్నమెంట్ అనేది పెర్ డే అమౌంట్ ఎంత శాంక్షన్ చేసింది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు MGNREGA అనే వెబ్సైట్కి అయితే మీరు రావాలి. సో ఈ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సోషల్ ఆడిట్ అని కనిపిస్తుంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి డౌన్లోడ్ ఫార్మాట్ ఫర్ సోషల్ ఆడిట్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అనేది 2024-25 పెట్టండి. అండ్ అలాగే డిస్ట్రిక్ట్ అనేది మీ యొక్క డిస్ట్రిక్ట్, అలాగే బ్లాక్ నేమ్ అంటే మీ యొక్క మండలం, అలాగే పంచాయతీ. సో సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ వితౌట్ ఎస్ఏ క్యాలెండర్ పైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఫిబ్రవరి టు మార్చ్ పెట్టండి. సో గెట్ రిపోర్ట్స్ పైన క్లిక్ చేయడం వెంటనే పేమెంట్ టు వర్కర్స్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ వర్క్ ఇక్కడ మనకి 4 days వర్క్ చేస్తే ఇక్కడ మనకి 508 రూపీస్ అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే వాట్స్ న్యూ దగ్గర వేజ్ రేట్ నోటిఫికేషన్ FY అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 అండర్ మహాత్మా గాంధీ NREGA. సో దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి March 27, 2024 అయితే రావడం జరిగింది. సో అప్పటి నుంచి మనకి 300 అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ దగ్గర వేజ్ రేట్ ఇన్ రూపీస్ పెర్ డే ఇక్కడ మనకి పెర్ డేకి 300 అయితే మనకి శాంక్షన్ చేయడం జరిగింది. సో మనకి ఆంధ్రప్రదేశ్లో చెరువు పని ఎవరైతే చేస్తున్నారో సో వాళ్ళందరికీ రోజుకి 300 అయితే ఖచ్చితంగా పడాలి. సోషల్ ఆడిట్ కూడా మనం March 31 వరకు కూడా తీయడం జరిగింది. సో March 31 లోపు ఎవరికైనా సరే ఆ అమౌంట్ పడిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. March 27th, సో ఇక్కడ 21 నుంచి 27 లోపు వీళ్ళైతే వర్క్ చేయడం జరిగింది. సో 6 days అయితే వెళ్ళారు. బట్ ఇక్కడ వాళ్ళకి 485 అయితే పడింది. సో 6 days వర్క్ చేస్తే మనకి 1800 అయితే పడాలి, బట్ 485 మాత్రమే పడింది. సో నోటిఫికేషన్ వచ్చే రోజు కూడా ఇంతే పడింది. సో మనకి అమౌంట్ అనేది కొంచెం తక్కువ పడుతుంది. సో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి, మీకు అమౌంట్ ఎలానే పడుతుందో లేకపోతే సేమ్ కరెక్ట్గానే పడుతుందో, అలాగే బ్యాంక్కి ఎంత అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అది కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే ఈ విధంగా మీరు మీ యొక్క అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి గవర్నమెంట్ శాంక్షన్ చేసిన అమౌంట్కి మనకి క్రెడిట్ అయ్యే అమౌంట్కి చాలా తేడా ఉంది. సో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు డైలీ అమౌంట్ ఎంత పడుతుందో క్యాలిక్యులేట్ చేయొచ్చు, మనకి అమౌంట్ టోటల్గా ఎంత పడుతుందో క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో ఓవరాల్ గా వీడియో అయితే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.